వాడు? చెప్పవే, ఎవరి వాడు? ఎవరితో చెప్పకపోయినా పర్వాలేదు, అశ్విన్ అన్న కన్నా చెప్పవే. అశ్విన్ అన్నకు చెప్తే లేదు లేదు సౌందర్య, ఇది ఒకళ్ళకి చెప్పుకునే విషయం కాదు. ముఖ్యంగా అశ్విన్ కి అస్సలు చెప్పుకోలేని విషయం. నీకు తెలియకుండా జరిగిన దాని గురించి చెప్తే తప్పేంటి? ఓ, నువ్వు చెప్పవు, నేనే వెళ్ళి అశ్విన్ అన్నతో చెప్తా. అలాంటి పని చేయకే, అశ్విన్ కి తెలియకూడదు అంతే. అదే ఎందుకని? తన గుండె పగిలిపోతుంది. అలా అని ఎన్నాళ్ళు దాస్తావే? అక్క పెళ్లి అయ్యాక అప్పుడు చూద్దాం. అప్పుడు చెప్పడానికి ఇప్పుడు చెప్పడానికి తేడా ఏంటి? ముందే చెప్తే చెడిపోయిన దాని అక్క అనే ముద్ర నా అక్క మీద పడుతుంది. దాంతో మా అక్క పెళ్లి ఆగిపోతుంది. అందుకే అప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదు. మీ అక్క జీవితం నీకు ముఖ్యమే, కాదనటం లేదు. నీకు మీ అక్క ఎంత ముఖ్యమో నీ జీవితం మాకు అంతే ముఖ్యమానంది. దీని గురించి ఎక్కువ ఆలోచించకు, అన్నీ మర్చిపోతూ ఉంటావు కదా. నా కోసం ఇది కూడా మర్చిపోవే, నీకు పుణ్యం ఉంటుంది. లేదానంది, అశ్విన్ అన్నకి తెలిస్తేనే నీకు మంచిది. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? అశ్విన్ కి నా కడుపులో ఒక పాపం పెరుగుతుందని తెలియకూడదే. నేను చెప్పను, నువ్వు కూడా చెప్పొద్దు. దీని మాట వినేదేంటని చెప్తావో నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతా. ఆనంది, ఆగు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి పట్టింది. చూడు, నువ్వు నన్నేమీ అడగలేదు, నేను నీకేమీ చెప్పలేదు. మర్చిపో అంతే. మర్చిపోవాలా?